హాయ్ ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు టెక్నెస్ వచ్చేసరికి మనకి డే 28 అయితే అవుతుంది. టైం వచ్చేసరికి మనకి 12:30 PM అయితే అవుతుందండి. సో ఈరోజు న్యూస్ చూసుకుంటే ఇవేంటి, మనకి యాపిల్ నుంచి అయితే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాం. మనకి ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అయితే మనం అయితే చాలా చూడొచ్చండి. యాపిల్ నుంచి కూడా కొన్ని చేంజెస్ అయితే వస్తుంటాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇది యాపిల్ నుంచి అండి. యాపిల్ iPhone 16 మోడల్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయండి. అది నెక్స్ట్ మనం ఈ ఇయర్లో అయితే యాపిల్ కొన్ని చేంజెస్ అయితే కూడా చూడొచ్చు. ఈ చేంజెస్ ఏంటంటే, మనకి ఈ iPhone X మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్కి మనకి వెర్టికల్ టైప్లో ఉంటాయి కదా కెమెరాస్. ఈ కెమెరాస్ వెర్టికల్ టైప్లో ఉన్నవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 16కి కూడా మనకి వీళ్ళు రింగ్ కెమెరాస్ ఓన్లీ వెర్టికల్ టైప్లో తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఎలా అంటే, మనకి ఇప్పుడు 15కి మనకి కెమెరా ఉంటుంది కదా, సేమ్ స్క్వేర్ టైప్లో, స్క్వేర్ డైల్ మోడల్లో ఉంటుంది. ఇది ఆ రింగ్ కెమెరాస్ 2 ఉండి అది స్క్వేర్ టైప్లో ఉంటుంది. దాని సైడ్ బ్యాక్ సైడ్ చిన్న ఫైబర్లో ఉంటుంది చూసారా. సో అలా కాకుండా ఇది ఓన్లీ వెర్టికల్ టైప్లో 2 కెమెరాస్ వస్తాయండి. ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. సో ఈ 2 కెమెరాస్ అండ్ వెనిలా కలర్ మోడల్ అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనం ఈ ఇయర్లో మాత్రం ఈ మోడల్ని అయితే మనం అయితే చూడొచ్చు. ఓకే, సో ఇది మోడల్ యొక్క చేంజెస్ అండి. అండ్ కొన్ని చేంజెస్ అయితే మనం అయితే నెక్స్ట్ కమింగ్ ఇయర్లో అది ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ యాపిల్ నుంచి అయితే ఇంకో న్యూస్ కూడా ఉంది. అది ఏంటంటే, ఈ 2024లో అండర్ వాటర్లో ఫోన్ సర్వే అయ్యేటట్టు దీని గురించి ప్లానింగ్ కూడా చాలా అయితే జరుగుతున్నాయండి. కొన్ని పేటెంట్స్ అయితే మనకి USPTO వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్ని పేజెస్ అయితే సబ్మిట్ చేశారు. 78 పేటెంట్స్ అయితే ఎన్నో ఓన్లీ అండర్ వాటర్ ప్రొసీజర్ దీనికోసం అయితే వీళ్ళైతే డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇది ఏంటంటే, మనకి అండర్ వాటర్లోని ఈ స్ట్రీమ్ లైన్ మెనూస్ ఇవన్నీ ఉంటాయి కదా, బటన్స్ ఇవన్నీ కూడా, అంటే మనకి మెనూస్ యాప్స్ చిన్నలా కనిపిస్తాయి కదా ఫోన్లోని, అవి కొంచెం మనకి బిగ్గర్గా కనిపించేటట్టు వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ దీని గురించి హార్డ్వేర్ సైడ్ అండ్ ఈ సాఫ్ట్వేర్ దీని గురించి అయితే కొన్ని డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. ఇది మనం ఇప్పుడు కాకపోయినా సరే ఎనీ టైం ఎప్పుడైనా చూడొచ్చండి ఈ యొక్క ఐఫోన్ అండర్ వాటర్లో సర్వే అయ్యేటట్టు. చూద్దాం ఇంకెన్ని చేంజెస్ అయితే తీసుకొస్తారో. మనం కమింగ్ డేస్లో అయితే మనకి ఈ ఐఫోన్కి చాలా సెక్యూర్ అయితే వస్తుంటుంది. ఇంకా చాలా మోడల్స్ అయితే వస్తుంటాయి కదా, కొన్ని చేంజెస్ అయితే అలా వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇదండి ఐఫోన్ నుంచి అయితే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది యాపిల్ నుంచేనండి. యాపిల్ ఎయిర్ ట్యాగ్ 5-in-1 ఎయిర్ ట్యాగ్ అయితే మనకి నెక్స్ట్ అయితే చూడొచ్చు. ఈ 5-in-1 ట్యాగ్ ఏంటంటే, ఇక మనకైతే అంటే ఇప్పుడు లైక్ ఏదైనా ఇంట్లో స్క్రూస్ కానీ ఏమైనా ఓపెన్ చేసుకోవాలంటే మన స్క్రూ డ్రైవర్ అవన్నీ వాడుతుంటాం కదా. సో ఏం పనులు లేవండి, ఇంకా అన్ని దీంతో చేసవచ్చు. ఏమైనా బోల్ట్స్ కూడా 10mm బోల్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి లూజ్ చేసుకోవడానికి కూడా ఇదైతే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా మనం అయితే దీన్ని ఓపెనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది, మన ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. మన లగేజ్కి సెక్యూర్కి మన సైకిల్ కానీ దీని ద్వారా చాలా సింపుల్గా అయితే ట్రాక్ అయితే చేయొచ్చండి. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇది మనకు పెద్దగా హెవీగా కూడా అనిపించదు, చూడడానికి కూడా బాగానే ఉంటుంది. మీకు ఇది ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే $21 ఎంతో ఉంది ప్రజెంట్. చూద్దాం దీనికి ఎంత ప్రైస్ వస్తుందో, డిస్కౌంట్లో అని చూసుకుంటే మనకైతే చూడొచ్చు. ఎంతో కొంత డిస్కౌంట్లో అయితే వస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక $21 పెట్టారు. $21 అంటే మనకి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇది 1746 సంథింగ్ ఎంత పడుతుంది. సో చూద్దాం ఎంత ప్రైస్ అయితే వస్తుందో. ఓకేనా? సో ఇదండి యాపిల్ ఎయిర్ ట్యాగ్ నుంచి అయితే. ఓకేనా? వచ్చేసరికి మనకి ఇది గూగుల్ పిక్సెల్ నుంచి అండి. గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ 2 ఫోన్ అయితే మొబైల్ అయితే మనం అయితే ఈ ఇయర్లో మే నెలలో అయితే మనం అయితే చూడొచ్చు. దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇది వీళ్ళు ఈసారి అయితే Tensor G4 చిప్సెట్ అయితే తీసుకొస్తున్నారు. ఇది చాలా హై పర్ఫార్మెన్స్ అండి. ఇది కొంచెం మనకి AI టూల్స్ ఉంటాయి కదా, వాటి వర్క్లోడ్స్ కూడా ఇదైతే చాలా వరకు అయితే కంట్రోలింగ్ అయితే బాగా చేస్తుంది. ఇది మనం చూసారా, లైక్ మీకు ఎలాంటి టూల్స్ అంటే, ఇప్పుడు మనకి 8 సిరీస్లోని పిక్సెల్ 8 సిరీస్ ఉంటుంది, అందులో మ్యాజిక్ ఎడిటర్ ఉంటుంది చూసారా. సో అలాంటి ఎడిటర్స్ని కూడా ఇది చాలా హెవీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుందండి. సో వీళ్ళు ఈసారి G3 కాకుండా G4 చిప్సెట్ అయితే వీళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో మనకి వీళ్ళు 16GB ర్యామ్ అనేది ఫస్ట్ టైం గూగుల్ పిక్సెల్ మొబైల్ నుంచి అయితే 16GB ర్యామ్ ఫస్ట్ ఈ వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు. మనకి దీన్ని ప్రైస్ కూడా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 1,49,000 ప్రైస్ ఆ సెగ్మెంట్లో అయితే ఉండొచ్చు. మనం ఈ మే నెలలో అయితే దీన్ని అయితే ఈ మొబైల్ అయితే చూడొచ్చండి. సో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ అయితే ఈ ప్రైస్ అయితే ఉంటుందండి. ఓకే, సో ఇకపై నాకు తెలిసి ఇంకా కమింగ్ ఈ ఇయర్ నుంచి అయితే మనకు నెక్స్ట్ చూసే ఇయర్ కల్లా ఆల్మోస్ట్ అన్నీ ఇంకా ఫోల్డబుల్ మొబైల్స్ ఎక్కువ మనకి వస్తాయని చూడొచ్చు ఎక్కువ.
నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మనకు నెక్స్ట్ యాపిల్ నుంచి కూడా ఫోల్డబుల్ ఫోన్ అయితే వస్తుంది. సో అలా యాపిల్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ ఇవన్నిటిలో ప్రతి బ్రాండ్లో కూడా ఫోల్డబుల్ ఫోన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇన్ని కమింగ్లో మనకి ఏంటంటే ఇంకా ఈ నార్మల్ ఫోన్స్ కంటే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అనేవి ఎక్కువ మళ్ళీ అయితే మనం చూడొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇదేంటి గూగుల్ పిక్సెల్ నుంచి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది రెడ్మీ బడ్స్ 5 అండి. ఇది మనకి లాంచింగ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 12th అయితే మనకైతే లాంచింగ్ అయితే అవుతుంది గ్లోబల్గా. మనకి దీని ఒక ఫీచర్ చూసుకుంటే మనకి ఇది 12.4 mm డ్రైవర్స్ అయితే వస్తుంది. ANC అప్ టు 46 dB వరకు అయితే అవుతుంది. దీని యొక్క మనకి డ్యూయల్ మైక్ వచ్చేసరికి మనకి ఇది ఏ వాయిస్ అసిస్టెంట్ డ్యూయల్ మైక్ అయితే వస్తుందండి. మనకి ఛార్జింగ్ కేసుతో కలిపి మనకి ఇది 38 hours అయితే ఛార్జింగ్ కూడా వస్తుంది. మనం దీని ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఒక 4000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళైతే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది లాంచ్ అయిన తర్వాత మిగతా కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను ఒకసారి అది లాంచ్ అయిన తర్వాత చూసిన తర్వాత మీకు ఇంకా దీని నుంచి ఇది వర్తబుల్లా కాదా ఏంటనేది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకే, సో ఇదేంటి రెడ్మీ బడ్స్ 5 నుంచి అయితే. ఓకేనా, సో ఇదేంటి ఈరోజు టెక్నిక్స్ వచ్చేసరికి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, బాయ్.